మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరిని శుభవందనండి. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనము. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచినట్లా నేను ఐగుప్తీయుల కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అనే వాగ్దానం ఇచ్చారంటే పరిశుద్ధాత్మడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టేటస్ పెట్టిన కూడా నేను కూడా ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తాను, స్తుతియాగం చేస్తాను. బైబిల్ అయితే దేవుని కృపను పూర్తి రాస్తానండి. ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాను. అయితే ఇక్కడ దేవుడు నేను స్వస్థపరిచే యెహోవా నేనే అని చెప్పేసి వాగ్దానం ఇచ్చారండి. రాత్రి ప్రార్థన చేస్తుండగా దాన్ని వెంటనే స్టేటస్ పెట్టిన తర్వాత మళ్ళీ తెల్లారి డోర్ పెడుతుంది. ఎందుకంటే విన్నవాడిని కన్నవాడిని అందరూ తెలియచేమన్నారు. తర్వాత నేను నా మాట నేను చేతుల కప్పిన ప్రకారం వాగ్దానం ఇచ్చారు. నేను స్వస్థపరిచే యెహోవా నేనే అని. ఇక్కడ దీనికి మరి విధేయత మరియు ఆశీర్వాదాలు ఎలా వస్తాయంటే మన విధేయత కలిగి ఉండే దేవుని ఆశీర్వాదాలు మనకి ఎలా వస్తాయంటే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1-2 విషయాల్లో చూసుకుంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న జనులకు నేను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చి నేను నీకు ప్రాప్తించును అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారనమాట. ఇంకా ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 15వ వచనంలో, యెహోవా నీ యుద్ధ నుండి రోగములను తొలగించి నీవెరిగిన ఐగుప్తులని కఠినమైన క్షయవ్యాధులన్నిటిని నీకు దూరపరిచి నిన్ను ద్వేషించి వారి మీదకి వాటిని పంపించును అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి అంటే ఆయన విధేయత కలిగి ఉండాలన్నమాట. అప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ మనకి వస్తాయని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 2-3 వచనాల్లో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరవకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. అవునండి, ఆయన మన దోషాలను క్షమించేవాడు, మన సంకటాలను కుదిర్చేవాడు, మన ప్రాణాన్ని కాపాడే దేవుడు, మనకు ఉపకారం చేసే దేవుడు. ఆయన మరవకూడదని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా మరి దేవుడు స్వస్థపరిచేవాడు అనమాట. ఇంకా యెహోవా రాఫా అనమాట మనకి దేవుడు. ఆయన స్వస్థపరిచే యెహోవా అన్నాడు అనమాట. యెషయా 53వ అధ్యాయం 5వ వచనంలో, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానకరమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడండి. అవునండి, దేవుని పొందిన దెబ్బలైతే మనకు స్వస్థత కలుగుతుందని చెప్పేసి అప్పుడే ఆయనే మనకు యెహోవా మన రాఫా, మన స్వస్థపరిచే దేవుడు యెహోవా అనమాట. ఇంకా ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనంలో, వారు ఎవరునూ లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడిన దానినియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను నేను మార్పేదను. ఇదే యెహోవా అని చెప్పి మాట్లాడుతున్నారండి. ఎంత గొప్పవాడండి. ఆయన మన గాయాలను మార్పుతా అంటున్నారు. మనల్ని స్వస్థపరిచే దేవుడు ఆయనే అనమాట. ఇంకా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనంలో, మీలో ఎవడైనాను రోగి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపించవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేవను. అతడు పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ ఉందని అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. దేవుడు మనం స్వస్థపరిచేవాడు అనమాట. యెహోవా రాఫా అనమాట. ఇంకా ఎవరైనా సరే అనారోగ్యం అంటే వాళ్ళు మరి సంఘ పెద్దలను పిలిపించి నూనె రాసి వారు ప్రార్థన చేయమన్నారు. విశ్వాసరహితమైన ప్రార్థన ఆరోగ్యం స్వస్థపరుస్తుందని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట అండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే నేను స్వస్థపరిచే నేనే అని చెప్పేసి ఇది మనకి ఇచ్చిన వాగ్దానం. ఆయన నిజంగా మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మనం స్వస్థపరిచేది ఆయనే అనమాట. మనకి ఎవరు లేరన్నమాట స్వస్థపరిచే దేవుడు. ఆయన ఒక్కడే నిజమైన దేవుడు, నమ్మదగిన వాడు, ఆయన స్వస్థపరిచే దేవుడు అనమాట. ఇప్పుడు ఎంత మంచి వాగ్దానం ఇచ్చి నీ గాయాలనే కడతాను, నీ స్వస్థపరిచి ఆరోగ్యంగా చేస్తానని ఏదైనా మాట్లాడతారు కదండి. ఏదైనా ఈ వాగ్దానం అందరి చేతులు లేవని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం. మా ఉన్నత శాశ్వతమైన ఘనమైన మనకి ఎలా స్తుతిస్తున్నదండి. మమ్మల్ని నిశ్చయముగా ఆస్వాదించండి. మా శ్రద్ధలు విశాలపరచండి. నిజే మాకు తోడుగా ఉంచండి. మాకు కీడు రాకుండా మరి దానిలో మమ్మల్ని తప్పించండి. మీతో రానే మీ అందరి చదువుకుంటే చెప్పమని ఎత్తుడ గంబులు ఉండి బాగా ఇచ్చామని మా ప్రభు పేరు నేర్చుకు
పరిశుద్ధమైన నామమున అడిగి వేడి ప్రార్థిస్తాను తండ్రి. ఆమేన్. మేము దీని ప్రార్థనలో మా కుటుంబం ప్రే చేయమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి.